నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 113 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 114వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. వస్తుతో జనత మాత్ర వస్తుతో జాతమాత్ర కృష్ణం స్థాస్నుచరిష్ణు చ భగవద్రూపమఖిలం నాణ్యద్వస్తిహ కించన. కృష్ణ పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపం తెలిసిన వారికి స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కూడా భగవంతుడి రూపమే అని తోస్తుంది. కృష్ణుడికి భిన్నంగా వస్తువు ఏది లేదు అని తోస్తుంది వాళ్ళకి. ఎవరికి? ఆయన వాస్తవ స్వరూపం తెలిసిన వాళ్ళకి. సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః తస్యాపి భగవన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతాం. కమలాక్షుడైన శ్రీకృష్ణ భగవానుడు సమస్త చర అచర ప్రాణుల్లో విలసిల్లుతూ ఉంటారు. ఇంతకుముందు శ్లోకంలో స్థావర జంగమాత్మకుడు ఆయన చదువుకున్నాము. స్థావరాలంటే నిలిచి ఉండేవి, చెట్లు చేమలు. జంగమాలంటే కదిలేవి. ఇప్పుడు కూడా అంటున్నారు చర అచర అంటే కదిలే ప్రాణులు, కదలని ప్రాణుల్లో ఆ కమలాక్షుడైన కృష్ణుడు ఉంటాడు, విలసిల్లుతూ ఉంటాడు. కనుక కారణానికి కూడా కారణమైన కృష్ణ భగవానుడు కాని వస్తువు ఇది అంటూ దేన్నైనా చూపించగలమా అంటే అటువంటిది ఏది ఉండదు. సమాశ్రితాయే పదపల్లవప్లవం మహాత్పదం పుణ్యేశో మురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాన్న తేషాం. జ్ఞానులు ఆ కృష్ణుడి యొక్క కోమలమైన పాదమనే నౌకను ఆశ్రయించి సంసారం అనే సముద్రాన్ని గోష్పాదమంత స్థలంలాగా దాటేస్తారు. సంసారం అనేది సముద్రంతో పోలుస్తారు కదా, కానీ దాన్ని గోష్పాదమంత స్థలంలాగా దాటేస్తారు సముద్రాన్ని. అంటే గోవు యొక్క పాదం ఎంత ఉందో అంత చిన్నదిలాగా భావించి దాటేస్తారు సంసార సముద్రాన్ని. ఆ విధంగా దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి పుణ్యపురుషులు ఎటువంటి ఆపదలకు లోను కాకుండా పరంధామం చేరతారయ్యా పరీక్ష మహారాజా. ఏతత్తే సర్వమాఖ్యాతాం యత్ పృష్టోహమిహ త్వయా యత్ కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితం. నువ్వు నన్ను ఒక ప్రశ్న వేసావయ్యా పరీక్షణ్ మహారాజా. కృష్ణుడు కౌమార వయస్సులో ప్రదర్శించిన లీలలను గోపబాలుడు పౌగండ ప్రయాణ చేశాన్ని ఎలా కీర్తించారు అని కదా ప్రశ్నించావు. దానికే నేను విపులంగా ఈ కథ చెప్పానయ్యా. అర్థమైందా? అంటే సంవత్సరం రోజులు గడిచేశాయి. కౌమార వయస్సు అంటే 5వ సంవత్సరం వరకు. పౌగండం అని ప్రయోగించారు కదా, పౌగండం అంటే 6వ సంవత్సరంలో. గోపబారులు 6వ సంవత్సరంలో చేశారని ఎలా కీర్తించారు అని ప్రశ్నించావు కదా, దానికి సమాధానంగా ఇదంతా చెప్పాను నేను. ఈ కథ అంతా ఏంటి దాని అర్థం? బ్రహ్మదేవుడు దాచేశాడు సంవత్సరం కాలం. అది వాళ్ళకి ఒక అరక్షణంలాగా గడిచిపోయింది. అంటే సంవత్సరం రోజులు గడిచిపోయిందనమాట. వాళ్ళు లేకుండా పోయి పిల్లలు ఎవరు
గోదూడలు, ఆవు దూడలు, ఈ ఆవు దూడలను మోపే పిల్లలు లేకుండా పోయి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజులు ఆయనగానే ఆ పిల్లలుగానే ఆ గోవత్సాలలాగానే ఆవు దూడల్లాగానే ఉన్నాడు. అంత సేవ చేశాడు వీళ్ళ కోసం. ఆయన అన్ని రోజులు దాచిపెడితే అందుకోసం వాళ్ళకేంటి, వాళ్ళకు వరక్షణలాగానే కనిపించింది అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు దాచిపెట్టాడు కాబట్టి దేవతల లెక్క సంవత్సరం అంటే ఒక రోజు కదా వాళ్ళకి. అదనమాట కథ. దానికోసం ఇదంతా చెప్పానయ్యా నీకు. నీ ప్రశ్నకు సమాధానంగా నేను ఇదంతా వివరించాను. ఏతత్ సుహృద్భిశ్చరితం మురారే అగార్థనం సాద్వల చేమనంచ వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్. కృష్ణ పరమాత్మ గోపబాలులతో కలిసి వనంలో విహరించడం, అఘాసురుణ్ణి వధించడం, పచ్చిక బయళ్ల వనభోజనం చేయటం, అంటే సద్ది మూటలు ఆరగించడం, లక్షలాదిగా గోవత్సాల రూపాల్లో గోకుమారుల ఆకారాల్లో ప్రకటితమవటం, బ్రహ్మదేవుడు ఆ ప్రభువుని ప్రస్తుతించడం, ఈ విషయాలన్నింటినీ విన్నవారు ఫలశ్రుతి చెప్తున్నారన్నమాట. అన్నింటినీ వినినవారు, కీర్తించిన వారు ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలని పొందుతారు. ఏవం విహారై కౌమారై కౌమారంజహతుర్వ్రజే నిలాయనై సేతుబంధై మర్కటోత్ప్లవ నాదిభి. పరీక్ష మహారాజా బలరామకృష్ణులు కౌమార వయస్సునకు తగిన దాగుడు మూతలు, సేతుబంధనాలు, కోతులాటలు, చెట్లపై గంతులు వేయటం, ఇటువంటి లీలలను ప్రదర్శిస్తూ మెల్లగా వ్రజభూమిలో అంటే బృందావనంలో కౌమార వయస్సు గడిపేశారయ్యా ఆ విధంగా అని సుఖయోగి చెప్పాడు పరీక్ష మహారాజుకి. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. जय गोरा हारती दुगो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुला ने हारतुलित्तमुरा.